హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా నా వీడియో చూస్తుంటే మాత్రం ఈ స్టోరీకి ఉన్న 4 పార్ట్స్ కూడా చూడండి. లేకపోతే మాత్రం మీకు ఈ వీడియో అనేది అర్థం అవ్వదు ఫ్రెండ్స్. ఆ వీడియోస్ చూసి ఈ వీడియోకి రండి. ఆ రోజు నైట్ ఏం జరిగింది అంటే, నైట్ 2:47 AM అవుతుంది. ఐసీయూలో లైట్ డిమ్గా ఉన్నది. మెషిన్ సౌండ్స్ ఒకటే బీప్ బీప్ అని సౌండ్ వస్తున్నాయి. రఘు బెడ్ మీద పడుకున్నాడు. శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది తనకి. పల్లవి పక్కన చైర్లో కూర్చొని ఉంది. పల్లవి రఘునే చూస్తూనే కూర్చుంది. తన కళ్ళల్లో నీళ్లు లేవు. ఏడ్చి ఏడ్చి అలసిపోయింది. ఈ రాత్రి చాలా డేంజరస్ అని పల్లవికి తెలుసు. పల్లవి రఘు చేతిని పట్టుకొని, చాలా కోల్డ్గా ఉంది కదా రఘు. రఘు ఏం పలకట్లేదు. నో రెస్పాన్స్. మళ్ళీ పిలిచింది, రఘు ప్లీజ్ నేనున్నాను. రఘు స్లోగా ఐస్ ఓపెన్ చేశాడు. చాలా స్లోగా స్మైల్ చేయడానికి ప్రయత్నించాడు. పల్లవి, నేను చాలా అలసిపోయాను. పల్లవి ఏడుస్తుంది ఆ మాటలకి. నేను కూడా అలసిపోయా రఘు అన్నది. కానీ నువ్వు లేకపోతే నేను ఇంకా అలసిపోతా అన్నది. రఘు ఒక దీర్ఘమైన శ్వాస తీసుకొని, నేను ఫైట్ చేశాను. డాక్టర్స్ కోసము కాదు, నా పేరెంట్స్ కోసము కాదు, నీ కోసం. పల్లవి తల ఊపుతూ, ఇంకా ఫైట్ చెయ్యి. రఘు కళ్ళు మూసుకుంటూ, కొన్ని ఫైట్స్ గెలవడం కాదు, ధైర్యం నేర్చుకోవడం. ఐసీయూ డోర్ ఓపెన్ అయ్యి డాక్టర్ వచ్చారు. మానిటర్ని చూశారు. సైలెంట్గా హెడ్ కిందకి వంచారు. పల్లవికి అర్థమైపోయింది, కానీ అంగీకరించలేకపోయింది. రఘు చివరిసారిగా కళ్ళు తెరిచాడు. పల్లవి ముఖాన్ని చూశాడు. నా పేరు వినగానే బాధపడకు, నా గుర్తు వస్తే భయపడకు. నేను నీ లోపల ఒక ధైర్యంలా ఉండిపోతాను. పల్లవి ఏడుస్తూ, నువ్వు లేకుండా నేను ఎలా బతకాలి? నువ్వు ఉండాలి పల్లవి అని రఘు అన్నాడు మెల్లగా. ఎందుకంటే నువ్వు నా బలం, నువ్వు నా చివరి నవ్వు, నువ్వే నా శ్వాస. బీప్ బీప్ బీప్, మెషిన్స్ ఆఫ్, టైం స్టాప్డ్. పల్లవి ఏడ్చి గోల చేయలేదు. రఘు గుండెలపైన తన తల పెట్టుకొని ఉండిపోయింది. రఘు లే, ఇది జోక్ కదా, ప్లీజ్ లే. నో రెస్పాన్స్. డాక్టర్ హ్యాండ్ పట్టుకొని చెప్పేశారు, రఘు ఇంకా మనకు లేడు అని. రఘు చనిపోయాడు. తన చుట్టాలు అందరూ వచ్చారు. ప్రతి ఒక్కరూ పల్లవికి ధైర్యం చెప్తున్నారు. కానీ ఎవ్వరికీ తెలియదు పల్లవి ధైర్యం రఘు తనతో పాటే ధైర్యం కూడా వెళ్ళిపోయింది అని. 6 నెలలు గడిచాయి. పల్లవి రూమ్లో రఘు ఫోటో. ఎవ్రీ నైట్ మాట్లాడుతుంది తనతోటి. నువ్వు చెప్పినట్టుగా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. నా బాధలు గుండెల్ని పిండేస్తున్నాయి రఘు అని ఫోటోతోనే మాట్లాడుతూ ఏడ్చేది. పల్లవి ఫోన్లో ఒక మెసేజ్ టైప్ చేసింది. క్యాన్సర్ అవేర్నెస్ ఎన్జిఓ అని. అందులో వాలంటీర్గా పనిచేయడానికి మెసేజ్ చేసింది. 6 నెలల తర్వాత స్టేజ్ మీద పల్లవి నిల్చుంది. అందరూ సైలెంట్గా చూస్తున్నారు. నేను ఒక క్యాన్సర్ పేషెంట్ని ప్రేమించాను. క్యాన్సర్ వ్యాధి అనేది తనతో పాటు తీసుకొని వెళ్ళింది. కానీ తను నన్ను నిలబెట్టాడు. అందరి కళ్ళల్లో నీళ్లు. రఘు చనిపోయాడు అని మీరు అనుకుంటున్నారు, కానీ నిజం చెప్పాలి అంటే తను నా భయాన్ని చంపాడు. రఘు బాడీతో చనిపోయాడు, కానీ పల్లవి లైఫ్కి ఒక అర్థాన్ని ఇచ్చి తన గుండెల్లో శాశ్వతంగా ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. కొంతమంది మన జీవితాల్లో లాస్ట్ వరకు ఉండపోవచ్చు, కానీ ఒక అర్థాన్ని నేర్పించి వెళ్ళిపోతారు. పల్లవికి ఏదైనా మీరు చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పల్లవికి కొంచెం ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు. సారీ ఫ్రెండ్స్, కొంచెం ఎమోషనల్ అయ్యాను, ఎందుకంటే ఇది నా ఫ్రెండ్స్ స్టోరీ కాబట్టి. ఇది ఫ్రెండ్స్ జరిగింది. ఇది రియల్ స్టోరీ. ఇద్దరు కూడా నా స్నేహితులే, రఘు అండ్ పల్లవి. ఈ స్టోరీ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి అనుమతినిచ్చి నా ఛానల్ గ్రోత్ అవ్వాలి అని కోరుకున్న నా ఫ్రెండ్స్కి చాలా చాలా థ్యాంక్స్. పల్లవి, నేను నీకు ఎప్పటికీ ఉంటానురా. అలాగే నా సబ్స్క్రైబర్స్ అండ్ సపోర్టర్స్ కూడా ఉంటారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ అండ్ షేర్ మై వీడియో.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.